హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య ఆల్ ఇన్ వన్ ఛానల్. టుడే వచ్చేసి ఆవకాడో బ్రెడ్ టోస్ట్ హెల్తీగా, టేస్టీగా, పోషకాలు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన స్నాక్ 5 మినిట్స్‌లో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆవకాడో ఫ్రూట్‌ని తీసుకోవాలి. బాగా పండిన ఆవకాడో తీసుకోవాలి. ఇది ఇలా బ్రౌన్ కలర్‌లో ఉంటే గనక బాగా పండిన ఆవకాడో. ఇది టేస్ట్ బావుంటుంది. దీన్ని కట్ చేసి చూస్తే లోపల యెల్లోయిష్‌గా, గ్రీనిష్‌గా ఉంటుంది. దాని లోపల ఉన్న సీడ్‌ని రిమూవ్ చేసి దాని పీల్ ఆఫ్ కూడా చేసేసుకోవాలి. పీల్ కూడా రిమూవ్ చేసుకొని మంచిగా ఒక బౌల్‌లోనికి తీసుకోవాలి. మంచిగా అది పండింది కాబట్టి దాని పీల్ ఇలా అనగానే రిమూవ్ అయిపోతుందన్నమాట. అదే గ్రీనిష్‌గా ఉన్నదైతే అలా రాదు. కొంచెం తీయడానికి కష్టంగా కూడా ఉంటుంది. టేస్ట్ కూడా వగరుగా ఉంటుంది. మంచిగా స్పూన్‌తో గాని, ఫోర్క్‌తో గాని మంచిగా స్మాష్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఈలోపు మనం ఏం చేయాలంటే ఆనియన్‌ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్‌ని, ఒక టమాటాని కట్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న దాంట్లో ఒక ఆనియన్, ఒక టమాటా, హాఫ్ లెమన్, పెప్పర్ పౌడర్, మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలిపి పక్కనుంచుకోవాలి. ఫ్రూట్ కంటే ఇలా చేసుకొని తింటేనే ఇంకా టేస్ట్ బావుంటుంది. ఫస్ట్ టైమ్ తినే వాళ్ళకైతే అసలు ఈ ఫ్రూట్ నచ్చదు. ఇలా చేసుకొని తింటే చాలా చాలా యమ్మీ ఉంటుంది. ఇలా చేసుకొని తినండి ఒకసారి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇలా కలుపుకొని పక్కనుంచుకున్న దాన్ని ఈలోపు స్టవ్ అంటించి దాని మీద మనం పెట్టి మంచిగా పెనం హీట్ అయిన తర్వాత ఈలోపు బ్రెడ్ తీసుకొని దానికి అమూల్ బటర్ అప్లై చేసుకొని 2 వైపులా మంచిగా అప్లై చేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి. ఏ బ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఏ బటర్ అయినా యూజ్ చేయొచ్చు. బ్రౌన్ బ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు. మంచిగా ఈ 2 వైపులా కాల్చుకున్న తర్వాత సిమ్‌లో పెట్టి ప్రాసెస్ అంతా చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సూపర్ ఉంటుంది. మంచిగా 2 వైపులా కాల్చుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా ఏం చేయాలంటే ఫస్ట్‌గా ఒక బ్రెడ్ తీసుకోవాలి. ఆ బ్రెడ్ మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవకాడ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్న తర్వాత దాని మీద మరొక బ్రెడ్ పెట్టి మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకుంటమే. సూపర్ యమ్మీ ఉంటుంది. మా కిడ్స్‌కి, మా హస్‌కి, నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్నాక్ ఇది. మంచిగా మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.